హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు aptitude adda టీవీ ఛానల్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యావరేజెస్ అమ్మ. ఈ యావరేజెస్ అనేది మీకు కంప్లీట్గా ఒక 4 days షెడ్యూల్స్ అనేది ఉంటుంది. ఒకటే థంబ్ లైన్ ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది, యావరేజ్ థంబ్ లైన్. ఇప్పటి నుంచి మీకు ఎట్లుంటుంది అంటే యావరేజ్ అనేది ఒక 4 days వరుసగా షెడ్యూల్స్ అనేది ఉంటుంది. ఈరోజు 6 o'clock రిలీజ్ అయితే రేపు కూడా 6 o'clock, ఎల్లుండి కూడా 6 o'clock, అట్లా కంటిన్యూస్గా 4 days షెడ్యూల్స్ అనేది ముందు నుంచే మీకు యూట్యూబ్లో వస్తుంది. సో మీకు ఇప్పటి నుంచి ఇంతకుముందు లాగా ఒక 2 daysకి 3 daysకి అట్లా కాకుండా మీకు డైలీ వస్తుంది. కొన్ని లెక్కలు నేర్చుకోవచ్చు, ఆ లెక్కల నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. నా యూట్యూబ్ చూసినందుకు కొంచెం మీకు సబ్జెక్ట్ వచ్చే విధంగా ఉండాలి, కానీ నా ప్రమోషన్ కోసం అనేది కాదు. ఇంకోటి డెఫినెట్లీగా ఆన్లైన్ అనేది మీకు 100% అనేది రిలీజ్ అవుతుంది. కొంచెం డిలే ఉంది. ఆల్రెడీ కొంతమంది నాకు స్మాల్ అమౌంట్ అటు ఇటు వేసిన వాళ్ళు కూడా డోంట్ వరీ. సో వాళ్ళకు కూడా నేను డెఫినెట్లీగా అందరికీ కూడా మనకి తొందరలో ఆన్లైన్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. సో డోంట్ వరీ. ఇంకోటి మేజర్ ఏంటంటే యావరేజ్ అమ్మ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ యావరేజ్. కంటిన్యూస్గా ఒక 5 వీడియోలో 6 వీడియోలు అనేది ఉంటుంది. ఈ 6 వీడియోలకి ఒకటే థంబ్ లైన్ ఉంటుంది, ఒకటే కలర్లో ఉంటుంది. నెక్స్ట్ చెప్పే టాపిక్ వచ్చి మనకి టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. ఆ టైమ్ అండ్ వర్క్లో కూడా మనకి వరుసగా 6 వీడియోలు 7 వీడియోలు ఉంటుంది, ఒకటే షెడ్యూల్ ఉంటుంది, ఒకటే థంబ్ లైన్ ఉంటుంది. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే చెప్పండి, కానీ ఖచ్చితంగా ఫాలో కండి. డెఫినెట్లీగా అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒక్క ఫార్ములా కూడా వాడుతాం. యావరేజ్ మన థంబ్ లైన్ అదే ఉంటుంది. డోంట్ యూజ్ ఫార్ములాస్ అని ఉంటుంది. సో ఎటువంటి ఫార్ములాస్ వాడద్దు. ఆర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదమ్మా. ఆర్థమెటిక్ అంటే మన నిజ జీవితంలో జరిగే సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని ఆర్థమెటిక్ అంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ అని మాత్రం అనొద్దు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో 30 minutes 45 minutes ఉంటుంది. సో ఆ వీడియోలో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియోలో అనేది వస్తుంది. మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే యావరేజ్. ఈ యావరేజెస్ 2 types ఆఫ్ యావరేజెస్ ఉంటాయమ్మా. ఒక టైప్ ఆఫ్ యావరేజ్ ఏముంటుంది అంటే రైట్ అమ్మా. ఒక టైప్ ఆఫ్ యావరేజ్ ఏముంటుంది అంటే మ్యాథ్స్ యావరేజ్ ఉంటుంది. ఏం యావరేజ్ ఉంటుంది? మ్యాథ్స్ యావరేజ్. అంటే కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటాడు. అంటే ఎగ్జాంపుల్ ఒక 25, 30 ఇట్లా ఇచ్చి దీని యావరేజెస్ ఎంత అంటాడు. మొదటి 10 ధన సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంటారు. మళ్ళీ తర్వాత ఒక పూర్ణ సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంటారు, సహజ సంఖ్యలు, అట్లా డిఫరెంట్ ఈ రెండింటి మధ్యలో ఇది అయితే అది మొత్తము మ్యాథ్స్ యావరేజ్. అంటే ఒక నెంబర్స్తో కూడుకున్నది యావరేజ్ అమ్మది. సో దాన్ని డెఫినెట్లీగా ఒక వీడియోలో చెప్తాను, కంప్లీట్గా ఒక వీడియోలో చెప్తాను. సో దానికి ఎటువంటి కండిషన్స్ ఏముండవు, 2 కండిషన్లు ఉంటాయి. ఆ 2 కండిషన్ల మీద మొత్తం నేర్చుకోవచ్చు. సో దానికి పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చే ఈ 6 వీడియోలలో ఏదో ఒక వీడియోలో మాత్రమైతే మేబీ అది లాస్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నీకు మ్యాథ్స్ గురించి మ్యాథ్స్ యావరేజ్ అనేది చెప్తాను. మామూలుగా అయితే ఇప్పుడు చెప్పే యావరేజ్ ఏంటిది అంటే సగటు అంటే ఫస్ట్ ఒక 10 minutes మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఈ ఇంట్రడక్షన్లోనే మొత్తం లేపేస్తా చూడండి. సగటు అంటే ఏంటిది అంటే అందరూ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటారు. ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సంథింగ్ ఏదో మొత్తం ఇంగ్లీష్లో ఏదో చెప్పుకుంటే చేస్తారు. ఇది లెక్కకైతే మనకి 5th క్లాస్లో ఎంట్రీ అవుతుంది అమ్మాయి. చిన్నప్పుడు 5th క్లాస్లో ఎంట్రీ అవుతుంది. మళ్ళీ చిన్నప్పుడు 5th క్లాస్లో 5 మార్కుల లెక్క కాబట్టి మనము ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇట్లా వేసి లాస్ట్కి ఆన్సర్ పెడతాం. ఫస్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, దాంట్లో ఏది ఏమో రాస్తాం, తర్వాత ఫార్ములా రాస్తాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయని రాస్తాం, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ చేసిన తర్వాత ఆన్సర్ వేస్తాం, ఆన్సర్ వేస్తే 5 marks వేస్తారు అక్కడ. ఇవి మనకు మొత్తం ఎగ్జామ్లలో మొత్తం ఒక 7th కానీ 8th కానీ మొత్తం మ్యాథ్స్కి ఒక 100 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటే దాంట్లో మొత్తం తిప్పి కొడితే ఒక 25 మార్కులు, 25 క్వశ్చన్లు కూడా ఉంటాయి, 20 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో ఒకటి 5 మార్కులై, 10 మార్కులై, ఒకటి 2 మార్కులై, 1 మార్కు, ఇట్లా డిఫరెంట్గా డివైడ్ చేస్తారు. అందుకే అక్కడ మనకి 3 hours ఉంటుంది టైం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ 20 లెక్కలకి ఇక్కడ నువ్వు 3 hours టైం చేస్తున్నావు. కానీ మనకి ఎగ్జామ్లో ఇక్కడ 200 మార్క్స్ ఉంటాయి. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఉండేదేమో 20 క్వశ్చన్లు, ఇక్కడ ఉండేదేమో 200 క్వశ్చన్స్. అంటే నీ బ్రెయిన్ దాదాపు 10 times ఫాస్ట్ ఉండాలమ్మా. అంటే చిన్నప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి బ్రెయిన్ 10 times ఫాస్ట్ ఉండాలి.
అంతేగాని చిన్నప్పుడు నేను రాసుల మొత్తము పోయి రాసుల సంఖ్య వేసినామంటే నువ్వు గవర్నమెంట్ జాబ్కి సూటబుల్ కావు. సార్ నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఇక్కడ ఎవరు రీజన్స్ వినరు, ఎవడు విన్నాడు. నువ్వు అక్కడ చుక్క పెట్టినావా, అక్కడ కరెక్ట్ అయిందా, నీకు జాబ్ ఇచ్చినావు, ఇంకంతే, దట్స్ ఇట్. రీజన్ ఏమీ ఉండదు. ఇంకా మీరు గుర్తుంచుకోండి. అంతేగాని సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు మ్యాథ్స్ రాదు అంటే నీకు ఒక 10 మార్కులు ఎవ్వడు కలపడు. నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను నాకు జిఎస్ రాదంటే ఎవ్వడు కలపడు. నేను తెలుగు మీడియం, నేను నాకు ఇంగ్లీష్ రాదు అంటే ఎవ్వడు ఏం కలపడమ్మా. ఆ రీజన్స్ నువ్వు నాకు చెప్పుకుంటావు కానీ బయట చెప్పుకోలేవు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వీడు కష్టపడితే ఒక 3 అవర్స్ కష్టపడితే నువ్వు ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ కష్టపడాలి. నువ్వు జిఎస్ వాడు 4 అవర్స్ కష్టపడితే నువ్వు 5 అవర్స్ కష్టపడాలని, నీకు పేషెన్స్ ఎక్కువ ఉండాలని న్యూస్ పేపర్ చదవాలి. ఇదే కాన్సెప్ట్. అంతకు మించిన వేరే రీజన్సే చెప్పొద్దాడు. ఇక్కడ నీకు 20 క్వశ్చన్లు ఉంటాయి ఎగ్జామ్లో, ఇక్కడ మనకు 200 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లకి మనకు 100 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 200 క్వశ్చన్లకి 200 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. అవునా? అంటే ఇక్కడ నీ టైము అంటే నీ యొక్క బ్రెయిన్ 10 టైమ్స్ ఫాస్ట్ ఉండాలి. అంటే చిన్నగా ఉన్నప్పుడు దానికంటే 10 టైమ్స్ అడ్వాన్స్డ్గా ఉండాలి. అంతేగాని చిన్నగా ఉన్నప్పుడు వేస్తే నువ్వైతే గవర్నమెంట్ జాబ్కి అయితే సూటబుల్ కాదు. కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. సో దీన్ని పక్కకు పెట్టండి. దీన్ని రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య అనేది పక్కకు పెట్టండి. అయితే అసలు ఏంటి సార్ యావరేజ్? నేను ఒక క్లాస్లో ఏ విధంగా అయితే చెప్తున్నాను, యూట్యూబ్లో కూడా అదే విధంగా చెప్తున్నాను. మ్యాక్సిమం దీని ద్వారా అయినా మీకు కొంచెం కాన్సెప్ట్ అయినా రావాలి. యావరేజ్, సగటు అంటే మీనింగ్ ఏంది అంటే సమానత్వము. గుర్తుపెట్టుకోండి. ఏంటిది? సమానత్వం అంటే అందరూ కలిసి సమానంగా పంచుకోవాలి. దాన్నే యావరేజ్ అంటారు. చిన్నప్పుడు మనకి ఎగ్జామ్లో ఒక సబ్జెక్టులో 60 వస్తాయి, ఒక సబ్జెక్టులో 65 వస్తాయి, ఒక సబ్జెక్టులో 40 వస్తాయి, ఒక సబ్జెక్టులో 90 వస్తాయి, ఒక సబ్జెక్టులో కొంతమందికి 100కి 100 వస్తాయి, కొంతమంది ఒక సబ్జెక్టులో 35 మార్కులతోటి కేవలం పాస్ అవుతారు. కానీ మనం అప్రాక్స్, మళ్ళీ దీన్ని మీరు పెద్దగా ఫీల్ అవ్వద్దు, నేను అప్రాక్స్ చెప్తున్నా. నా యావరేజ్ వచ్చి ఒక 62% అనుకుందాం. దీన్ని నేను 2 విధాలుగా వాడుతున్నా. యావరేజ్ అంటున్నా, పర్సంటేజ్ అంటున్నా, 2 సేమే. గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వచ్చి 62% అంటున్నా. అంటే అర్థమైంది, అందరి దగ్గర 62 మార్కులు ఉన్నాయి అంటున్నా. అందరి దగ్గర ఏమంటున్నా, అన్ని సబ్జెక్టులో 62 మార్కులు వస్తున్నాయి అని చెప్తున్నా. కానీ ఇక్కడ లెక్కకి ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి? 35 మార్కులు వచ్చినాయి. కానీ వీడికి కూడా 62 మార్కులు వచ్చినాయి అంటున్నా. కానీ వీడికి 100 మార్కులు వచ్చినాయి, కానీ వీడికి 62 వచ్చినాయి అంటున్నా. వీడికి 90 వచ్చినాయి దీంట్లో, కానీ ఇది వీడికి కూడా 62 అంటున్నా. అంటే అర్థమైంది అంటే ఎక్కువ ఉన్నవాడు, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాడు ఇంకొకడికి ఇచ్చి వాడిని సమానం చేయడాన్ని యావరేజ్ అంటారు. అంటే ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడికి డబ్బులు ఇచ్చి ఇద్దరిని సమానంగా చేసేదాన్ని యావరేజ్ అంటారు. అంతేకాని రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనే పదం కాదు. గుర్తుపెట్టుకోండి. అది చిన్నప్పుడు మనం ఎక్కువగా ఆటల మీద దృష్టి ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు సార్లు మేడంలు మనకు అది క్రియేట్ చేసారు. అప్పట్లో అది గొప్ప, అట్లనే నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు అది పనికిరాదు. రెండో పాయింట్, ఇది యావరేజ్ అంటే ఏంటిదమ్మా? సమానత్వము. కానీ చాలామంది ఇన్స్టిట్యూట్లో కానీ ఎవరైనా కానీ యావరేజ్ అంటే ఏంటి అని స్టూడెంట్స్ అడిగితే చాలామంది స్టూడెంట్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్తారు. ఎస్, వెరీ గుడ్ అని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. అది కాదమ్మా, అది ఫార్ములా. యావరేజ్ అంటే సమానత్వం. అంటే ఉన్నవాడు తీసుకొని లేనివాడికి ఇచ్చి సమానంగా చేయడాన్ని యావరేజ్ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్ కానీ సినిమాకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ ఒక 6 మంది 7 మంది వెళ్ళినప్పుడు ఒక 6 మంది వెళ్ళారు, బిల్లు వచ్చి ఒక 3000 అయింది. అంటే తలా 500 చేయాలి. దాన్ని సమానంగా పంచేదాన్ని 500 అనేది యావరేజ్ అనమాట. ఈ 500 అనేది ఒకటి దగ్గర పాపం 200 రూపాయలే ఉంటాయి. ఒకటి దగ్గర ఎన్ని ఉంటాయి? 200 రూపాయలే ఉంటాయి. కానీ వాడు బిల్లు ఎంత కట్టాలి? 500 కట్టాలి. దాంట్లో ఎవడో ఒకడు వాడు ప్రాణ స్నేహితుడు, పర్వాలేదురా నీ డబ్బులు నేను ఇస్తా అని వాడి 300 కూడా ఇచ్చేసి మొత్తం బిల్లు క్లోజ్ చేస్తారు. కానీ బయటికి పోయిన తర్వాత ఏం చెప్తారంటే, అరే మేము మొత్తం రెస్టారెంట్లో తిన్నాము, 3000 అయింది, 6 మంది తిన్నాము, 500 అయింది, తలా 500 పడ్డాయి. కానీ వీడికి ఇచ్చింది ఎంత? 200 రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ అర్థమైంది, ఉన్నవాడు ఎవడికి ఇవ్వాలి, లేని వాడికి ఇస్తే అందరినీ సమానంగా చేయడాన్నే యావరేజ్ అంటారు. దాన్ని
అంతేకాని రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాదు. ఇట్లా ఇచ్చినప్పుడు దీంట్లో ఉన్నవాడు లేనివాడికి ఇచ్చి చేయడాన్ని యావరేజ్ అంటారు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం సెకండ్ కండిషన్ బేస్ మీద లెక్కలే ఉంటాయి. సెకండ్ కండిషన్ బేస్ మీదనే ఉంటాయి. 1 minute అమ్మా. ఇప్పుడు మనం చెప్పేదంతా సెకండ్ కండిషన్ బేస్ మీదనే ఉంటాయి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఒక గ్యాంగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆ గ్యాంగ్ ఏం చేస్తుందంటే 30 మంది ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పు, 30 మంది దగ్గర యావరేజ్ 65 రూపీస్ ఉన్నాయి అనుకో. యావరేజ్ అంటే అర్థమైంది. 30 మంది దగ్గర యావరేజ్ 65 అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 65 రూపీస్ ఉన్నాయని అర్థం. ఒక్కడి దగ్గర 65 రూపీస్ ఉన్నా మొత్తం టోటల్ యావరేజ్ కూడా 65 అనే అర్థం. యావరేజ్ అంటే ఏంది? ఒక్కొక్కడి దగ్గర 65 రూపీస్ ఉన్నట్టు అర్థం. అంటే ఒక్కడి దగ్గర 65 రూపీస్ ఉందంటే గ్యాంగ్ యొక్క యావరేజ్ కూడా 65 రూపీస్ అనే అర్థం. ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది అంటే ఎవడైనా కొత్తోడు నా గ్యాంగ్లో జాయిన్ కావాలి అంటే తెస్తే 65 రూపాయలు తెండి. ఇప్పుడు ఒక 10 మంది కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుదాము అనుకుంటారు. ఈ 10 మందికి గ్యాంగ్ ఏమి ఇంటిమేషన్ ఇస్తుంది అంటే మీరు 10 మంది వచ్చి మా గ్యాంగ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు కదా, తెస్తే 65 రూపాయలు తెండి, లేదా 65 కన్నా ఎక్కువ తెండి. 65 కన్నా ఎక్కువ తేవాలి. ఒకవేళ వీళ్ళు ఒక 70 రూపాయలు తెచ్చిరనుకో, ఒక్కొక్కటి 70 రూపాయలు తెచ్చిరంటే ఎంత ఎక్కువ తెస్తారు? వీళ్ళకన్నా వీళ్ళు ఎంత ఎక్కువ తెస్తారు? 5 రూపాయలు ఎక్కువ తెస్తారు. ఎక్కువ వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అంటే ఈ 10 మంది ఒక్కొక్కడు 5 రూపాయలు తెస్తారు అంటే మొత్తం ఎంత? 50 రూపాయలు ఎక్కువ తెస్తారు. ఈ 50 రూపాయలు ఎవరు పంచుకోవాలి? ఈ 30 మంది, ఈ 10 మంది, మొత్తం 40 మంది ఈ 50 రూపాయలు పంచుకోవాలి. అంటే యావరేజ్ దాదాపుగా ఎంత అవుతుంది? 1.25 అవుతుంది అనుకో. అంటే ఎక్స్ట్రా 1.25. ఫస్ట్ యావరేజ్ ఎంత ఉంది? 65 ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 1.25 వచ్చింది. సో ఆన్సర్ ఎంత? 66.25. ఇది యావరేజ్. ఇది ఏంటి సార్ ఈ ఎక్స్ట్రా అని మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అది అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకున్నాం. వాళ్ళకి ఏమొస్తుంది? ఒక 10 కోట్ల ఆస్తి ఇద్దరు అన్నదమ్ములు 5 కోట్లు పంచుకున్నారు. ఇద్దరు సమానంగా యావరేజ్గా 5 కోట్లు పంచుకున్నారు. వాళ్ళకి బై మిస్టేక్ ఏమైపోయిందంటే పాతకాలంలో తాత ముత్తాత కాలంది ఇంకొక 15 కోట్లు ఎక్స్ట్రా కోట్ల కేసు గెలిచిరు. ఒక 15 కోట్లు వచ్చినాయి. ఎక్స్ట్రా డబ్బులు ఇప్పుడు ఎవరు పంచుకోవాలి? ఇద్దరు పంచుకోవాలి. అంటే ఈ 15 CR కూడా ఇప్పుడు ఎక్స్ట్రా 15 CR కూడా ఎవరు పంచుకోవాలి? ఇద్దరు పంచుకోవాలి. అంటే యావరేజ్ అంటే అర్థమైంది. తెస్తేనేమో యాజ్ ఇట్ ఈజ్కి ఎంత ఉంటే అంత తేవాలి. ఓకేనా? ఒకవేళ ఎక్స్ట్రా తెచ్చిననుకో ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. బిజినెస్ అంటే అదే కదా. లాభం వస్తే ఎంత ఎక్కువ లాభం వస్తే అంత ఇద్దరు పంచుకోవాలి. నష్టం వచ్చినా అందరూ భరాయించాలి. యావరేజ్ అంటే అర్థమైంది. మన దగ్గర ఉన్న డబ్బులు కాక ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి అనుకో అందరూ పంచుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బులు కాకుండా ఇంకా తక్కువ డబ్బులు వచ్చినాయి అనుకో అందరూ భరాయించాలి. యావరేజ్ అంటే ఒకటే కాన్సెప్ట్. ఈ గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఈ గ్యాంగ్ కాన్సెప్ట్ ఏంది? తెస్తేనేమో ఈక్వల్గా తేవాలి, లేకపోతే ఎక్కువ తేవాలి. ఎక్కువ తెస్తేనే ఏం చేయాలి? అందరూ పంచుకోవాలి. ఒకవేళ తక్కువ తెచ్చిరనుకో ఈ లాస్ అందరూ భరాయించాలి. ఇంతే కాన్సెప్ట్. ఇంతకు మించి అసలు యావరేజ్ కాన్సెప్టే ఉండదు. యావరేజ్ కాన్సెప్ట్ ఏంది? ఈ గ్యాంగ్ కాన్సెప్ట్ ఏంది? ఎవరైతే ఎక్కువ మంది వస్తారో ఆ ఎక్కువ మంది తెస్తేనేమో 65 రూపాయలు తేవాలి. అప్పుడు గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటారు. లేకపోతే 65 కన్నా ఎక్కువ తేవాలి. 65 కన్నా ఎక్కువ తెచ్చిరనుకో అప్పుడు ఈ 30 మంది ఈ 10 మంది అందరూ పంచుకుంటారు. పంచుకున్న తర్వాత ఎంతైతే ఎక్కువ వస్తుందో అది యావరేజ్ కలిపేస్తే అది కొత్త యావరేజ్. అంతకు మించి అసలు యావరేజే లేదు ఇంకా వేరేది. ఎక్కడ కూడా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ 2 కండిషన్లతోటి ఎంత పెద్ద లెక్క అయినా చేయవచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంది? ఎక్కువ ఉన్నాడు ఎవరికి ఇవ్వాలి, తక్కువ ఉన్నోడికి ఇచ్చి అందరినీ సమానంగా చేయాలి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఈ గ్యాంగ్ ఉంటుంది కదా, ఒక 30 మంది క్లాస్లో ఉంటారు, కొంతమంది పోతారు వస్తారు. ఈ గ్యాంగ్ కండిషన్ ఏంది? తెస్తేనేమో 65 రూపాయలు తేవాలి, లేకపోతే ఎక్కువ తేవాలి. ఎక్కువ తెస్తేనే అందరూ పంచుకోవాలి. ఒకవేళ వీళ్ళు తక్కువ తెచ్చిరనుకో మళ్ళీ లాస్ కదా, గ్యాంగ్ లాస్ అవుతుంది. గ్యాంగ్ లాస్ అయితే అందరూ భరాయించాలి. చిన్న లాజిక్. ఈ చిన్న లాజిక్ తోటి యావరేజెస్ అయిపోతాయి. అంతేకాని ఎక్కడా కూడా రాసుల మొత్తము బై రాసుల సంఖ్యాన పదాలు వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్.
క్వశ్చన్ చూద్దాం ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి అమ్మా. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇగో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇగో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ యూట్యూబ్లో చెప్తా నేను, ఇవన్నీ యూట్యూబ్లో చెప్తా. మీకు దాదాపు అన్నీ ఒక్కొక్క పార్ట్గా డివైడ్ అవుతుంది. తమ్లైన్ ఒకటే కలర్లో ఉందంటే అదంతా ఒకటే చాప్టర్ అని అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ తమ్లైన్ ఒకటి తయారు చేస్తా, ఆ తమ్లైన్ అన్ని షెడ్యూల్స్ పెడతాను నీట్గా, మీరు నేర్చుకోండి. కనీసం నా యూట్యూబ్ ఛానల్ చూసినందుకు మీకు కొంచెం సబ్జెక్ట్ అయినా వస్తుంది. అందరిలాగా నేను ఒక లెక్కని 30 నిమిషాలు చెప్పి అద్భుతమైన లెక్క అని చెప్పాను, ఓకేనా. నేను మినిమం చెప్తే నా యూట్యూబ్లో ఒక 15 లెక్కలు 10 లెక్కలు ఉన్నా మీకు కొంచెం యూజ్ అవుతుంది, ఓకేనా. ఇది చూడండి, కొంతమంది విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా. కొంతమంది విద్యార్థులు సగటు బరువు 69.5, అయితే 68 కేజీల సగటు బరువు కలిగిన 10 మంది విద్యార్థులు ఆ సమూహంలో చేరిరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ తెలియని వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 69.5 అంట, 69.5 అంట. అయితే ఈ సమూహంలో ఏం చేశారు? 10 మంది కొత్తోళ్ళు చేరారు. కొత్తోళ్ళు చేరితే ఎంత తీసుకొని రావాలి? 69.5 తీసుకొని రావాలి. కానీ వీళ్ళు ఎంత తీసుకొస్తారు? 60 రూపీస్ తీసుకొస్తారు. ఎంత తీసుకొస్తారు? 60 రూపీస్ తీసుకొస్తారు. 10 మంది విద్యార్థులు ఆ సమూహంలో చేరి 60 కేజీల సగటు బరువు, సారీ అమ్మ, కొంతమంది విద్యార్థుల సగటు బరువు 69.5, 68 కేజీల సగటు బరువు కలిగిన 10 మంది విద్యార్థులు ఆ సమూహంలో చేరితే, అంటే వీళ్ళు 68 రూపాయలు తీసుకొని 10 మంది యాడ్ అవుతారు. కానీ ఈ గ్యాంగ్ కండిషన్ ఏంది? తీసుకొస్తే 69 రూపాయలు తీసుకొని రావాలి, లేకపోతే ఎక్కువ తీసుకురావాలి. కానీ ఈ 10 మంది ఏం చేస్తారు? ఒక రూపాయిన్నర తక్కువ తీసుకొని వస్తారు. ఈ 10 మంది ఏం చేస్తారు? రూపాయిన్నర తక్కువ తీసుకుని, అంటే ఇక్కడ 10 మంది రూపాయిన్నర తక్కువ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు గ్యాంగ్ ఎంత లాస్ అన్నట్టు? 15 రూపాయలు లాస్. ఇది లాస్లో నడుస్తుంది ఇదంతా, ఓకేనా. పాయింట్ తర్వాత పక్కన. తర్వాత 60 కేజీల సమూహం గల 60 కేజీల సగటు బరువు గల 6 మంది విద్యార్థులు ఆ సమూహం నుండి ఏం చేస్తారంట? వెళ్ళిపోయారంట. ఇప్పుడు చేరితేనేమో 69.5 రూపీస్ తీసుకొని రావాలి, ఒకవేళ వెళ్ళిపోతేనేమో 69.5 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ 6 మంది ఏం చేసిండు? 60 రూపాయలు తీసుకొనే పోతారు. లెక్కకి ఎన్ని రూపాయలు తీసుకొని గ్యాంగ్ నుంచి బయటికి వెళ్ళాలి? 69 రూపీస్, 69.5 రూపీస్ తీసుకొని గ్యాంగ్ బయటికి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు 60 రూపాయలు తీసుకొనే పోతారు. అంటే ఇప్పుడు ఆ గ్యాంగ్కి 9.5 రూపీస్ లాభం అన్నట్టే కదా. ఎంతమంది నుంచి? 6 మంది నుంచి కదా. అంటే 54, 57, అంటే ఇక్కడ 57 రూపాయలు గ్యాంగ్కి ప్లస్ అయింది. ఇక్కడ 15 రూపాయలు గ్యాంగ్కి లాస్ అయింది. ఓవరాల్గా గ్యాంగ్ ఏమైపోయింది? 42 రూపాయలు ప్లస్లో ఉంది గ్యాంగ్. ఇప్పుడు గ్యాంగ్ ఓవరాల్గా 42 రూపాయలు ప్లస్ ఉంది. మళ్ళీ ప్లస్ ఉంటే ఏం చేయమని చెప్పిన? ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేయాలి? గ్యాంగ్ అందరూ పంచుకోవాలి. తక్కువ డబ్బులు వచ్చినా గ్యాంగ్ అందరూ భరాయించాలి, అవునా కదా. ఇప్పుడు చూడండి, వెళ్ళిపోతే ఆ సమూహం యొక్క సగటు బరువు 2 కేజీలు పెరిగింది. అంటే ఈ 42 రూపాయలు ఒక్కొక్కడికి 2 రూపాయలు ఇచ్చిరంట. ఈ 42 రూపాయలు ఎక్కువ వచ్చినది కాబట్టి ఒక్కొక్కడికి 2 రూపాయలు ఇచ్చింది. అంటే ఇప్పుడు గ్యాంగ్లో ఎంతమంది ఉన్నట్టు? 21 మంది ఉన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండ్రు? అయినా ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు కలరు? ఎంతమంది విద్యార్థులు కలరమ్మా? ఆప్షన్ డి 21 అమ్మ. ఇక్కడ ఆప్షన్ లేదు, ఒక ఆప్షన్ ఏ, బి లేదు, 21 అనమాట ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 21. ఎంత ఈజీగా చేయొచ్చు. కండిషన్ మాత్రం ఒకటే. ఆ కండిషన్ ఏంటిది? గ్యాంగ్ ఏం చెప్తుంది అంటే ఈడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒకటి లాభం వచ్చిందనుకో అందరూ పంచుకోవాలి, నష్టం వచ్చిందనుకో అందరూ భరాయించాలి. ఇదే కండిషన్. మొత్తం ఇట్లనే చేయాలి. యావరేజెస్ ఇంతకు మించి రాసులో మొత్తం 30 రాసులు అనే పదమే చేయదు. ఇక్కడ 10 మంది ఉన్నారు, ఒక్కొక్కడు రూపాయిన్నర లాస్ అయిపోయారు. అట్లా 15 రూపాయలు. ఇక్కడ 9.5 రూపాయలు వదిలేసి వెళ్ళిపోతారు 6 మంది. అప్పుడు 57 రూపాయలు గ్యాంగ్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది? 42 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 42 రూపీస్ ఒక్కొక్కడు ఎన్ని రూపాయలు పంచుకురంట? 2 రూపీస్ పంచుకురు. అంటే గ్యాంగ్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? 21 మంది ఉన్నట్టు. ఇది కాన్సెప్ట్. చాలా మంది కాన్సెప్ట్ లేదంటారు. ఇదే కాన్సెప్ట్ అమ్మా. ఇంకా నువ్వు ఏ లెక్క అయినా చెయ్యి, ఎలాంటి లెక్క అయినా చేయొచ్చు, మీకు గుర్తుపెట్టుకోండి యావరేజెస్లో, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఇక్కడ మీరు తప్పుగా అనుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 అని నేను ముందు చెప్పాను కదా, కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఆ క్వశ్చన్స్ అన్నీ మ్యాథ్స్ యావరేజ్ అనమాట. ఇదంతా కంప్లీట్ యావరేజ్ చూసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఒక గ్రూప్లో కొంతమంది విద్యార్థుల యొక్క సరాసరి ఎత్తు ఎంత అంట 156. ఎంతమంది ఉన్నారో తెలియదు, క్వశ్చన్ చదువుతుంటేనే ఆన్సర్ చేయాలి. ఎంతమందో తెలియదు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంట 156 రూపీస్ అంట. అయితే 160 సెంటీమీటర్ల సరాసరి ఎత్తున్న 5 మంది విద్యార్థులు ఆ గ్రూప్లో చేరారంట. అంటే ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది, ఎవడైనా వస్తే 156 రూపాయలు తీసుకొని రా, సెంటీమీటర్లు పక్కకు పెట్టేసిన వాటితో మనకు తెలియదు. ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది, మీరు మా గ్యాంగ్లో చేరాలంటే 156 రూపాయలు తీసుకొని రండి అంటది. కానీ ఈ 5 మంది ఏం చేశారు, 160 రూపాయలు తీసుకొని వచ్చారు. అంటే ఎన్ని రూపాయలు ఎక్స్ట్రా తెచ్చారు, 4 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చారు. అంతే కదా, 4 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చారు. 4 రూపాయలు ఎక్స్ట్రా ఎంతమంది తెచ్చారు, 5 మంది తెచ్చారు. అవునా కదా. అంటే ఇప్పుడు గ్యాంగ్ ఎంత ప్లస్ అయింది, 20 రూపీస్ ప్లస్ అయింది. అయితే 5 మంది విద్యార్థులు ఆ గ్రూప్లో చేరగా ఆ గ్రూప్ యొక్క సరాసరి 0.8, అంటే ఒక్కొక్కరికి 0.8 అంటే 80 పైసలు పంచుకోరు. అంటే ఈ 20 రూపాయలని ఒక్కొక్కడు 80 పైసల చొప్పున పంచుకుండు అంటే ఇప్పుడు గ్యాంగ్లో ఎంతమంది ఉన్నట్టు, 25 మంది ఉన్నట్టే కదా. అవునా కదా. అయితే మొదటగా ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ 25 మంది ఎప్పుడు, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతము ఎంత అంటే ఆన్సర్ 25 అమ్మ. మొదట ఎంత అంటే ఎక్స్ట్రా 5 మంది జాయిన్ అయ్యారుగా, అంటే మొదట 20 మంది ఉన్నట్టే కదా. ఇంతే అమ్మ యావరేజ్. యావరేజ్ ఇంతకు మించి ఎక్కువ చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. లెక్కను బట్టి మన ఆలోచన తీరు మారాలి, లెక్కను బట్టి మన ఆలోచన తీరు మారాలి, కానీ వేరే విధంగా చెయ్యొద్దు, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండు, ఈ జాగ్రత్తగా చూడండి. కొంతమంది విద్యార్థుల యొక్క సరాసరి బరువు 55.5. మీరు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సగటు మొత్తము, సగటు అంటే అట్లా వేసుకుంటూ చేసిరనుకో, ఇక్కడ 55.5 ఉంది. ఆ 5 ఇంటూ సంథింగ్ ఇంటూ అది చేసిరనుకో మాకు కాదు ఈరోజు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అదే బాగా. ఇప్పుడు మొత్తము అంటే ఏం చేస్తారు, మొత్తము అంటే ఏం చేస్తారు, సగటు ఇంటూ సంఖ్యలు రాస్తారు. అవునా కదా. ఇప్పుడు 55 ఇంటూ 72 చేసుకుంటూ కూర్చుంటారు పాపం పిల్లలు. అది ఈరోజు కాదు, ఇంకా అది ఈరోజు కాదు. మీకు తెలిసింది ఆడిస్తాడు, కానీ ఆడ పాయింట్స్లలో ఇస్తాడు, కథం. ఇంకా నాన్ మ్యాథ్స్ అని చిన్న చిన్న లెక్కలు చెప్పించుకుంటారు ఇన్స్టిట్యూట్లలో. బయటకు వచ్చేసరికి ఎగ్జామ్ రాసేసరికి మొత్తము శూన్యం కనపడుతుంది. ఓకేనా. అట్లా చేయొద్దాము, కాన్సెప్ట్ నేర్చుకోండి. కొంతమంది విద్యార్థుల యొక్క సరాసరి బరువు 55.5. అయితే 60 కేజీల సరాసరి బరువు కలిగిన 4 విద్యార్థులు చేరితే లెక్కకి ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా. వాళ్ళ యావరేజ్ ఎంత అంటమ్మా 55.5. 4 కొత్తోళ్ళు చేరారు. గ్యాంగ్ యొక్క కండిషన్ ఏంది, తెస్తే ఇన్ని రూపాయలు తేవాలి, లేకపోతే ఎక్స్ట్రా తేవాలి. వీళ్ళు ఎక్స్ట్రా తెచ్చిరు. ఎంత తెచ్చిరు, 60 రూపాయలు తెచ్చిరు. 60 రూపాయలు తెచ్చిరంటే ఎక్స్ట్రా ఎంత తెచ్చిరు, ఈ 4 4.5 రూపీస్ ఎక్స్ట్రా తెచ్చిరు. అంటే ఇప్పుడు 16 అంటే 18 రూపాయలు, 18 కేజీలు ఎక్స్ట్రా తెచ్చిరు మొత్తం. వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి, అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఈ ఎక్స్ట్రా వచ్చిన 4 కూడా అందరూ. అప్పుడు వారి సరాసరి బరువు ఎంత పెరిగిందంట, 360 గ్రామ్స్ పెరిగిందంట. ఇక్కడనేమో 18 కేజెస్, ఇక్కడేమో 360 గ్రామ్స్ అనమాట. అంటే 18 కేజెస్ అంటే 18 ఇంటూ 1000. అవునా. గ్రామ్స్ ఎంతమ్మా 360. అంటే ఇప్పుడు ఎంతమంది మనుషులు తెలిసిపోతుంది. 1 ఇది 1 ఇది 2 అంటే ఇప్పుడు 50 మంది ఉన్నారమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అంటేనేమో ఆన్సర్ 50. ఎప్పుడు ఈ 4 జాయిన్ అయితే ఇప్పుడు 50 మంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, మొదట ఎంత ఉన్నారు అన్నాడు. మొదట ఎంత అంటే అప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 46 అన్నట్టే కదా. క్వశ్చన్ ఎంత నీట్గా చేస్తే, క్వశ్చన్ ఎంత నీట్గా చదివితే ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది. కాన్సెప్ట్ అలా ఒకటే. ఈ గ్యాంగ్ కాన్సెప్ట్ ఉంటుందమ్మా. దీన్ని నేను ఆఫ్లైన్లో ఏమని చెప్తా అంటే దండుపాల్యం గ్యాంగ్ అంట. ఆఫ్లైన్ అయితే అందరు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని మంచిగా నీట్గా ఒక కథలాగా చెప్తా కాబట్టి వాళ్ళకి ఒక దండుపాల్యం గ్యాంగ్ అంట. మీకు కూడా అదే అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల ఒక బూతు పదం ఏం లేదు. ఒక దండుపాల్యం గ్యాంగ్ ఉంది. ఆ దండుపాల్యం గ్యాంగ్ యొక్క యావరేజ్ ఎంత 55.5. తెస్తేనేమో ఇంత తేవాలి, లేకపోతే దానికంటే ఎక్కువ తేవాలి. దానికంటే ఎక్కువ తెస్తే అందరూ పంచుకోవాలి. అందరూ అంటే దాంట్లో దండుపాలెం గ్యాంగ్ కూడా పంచుకోవాలి.
వీళ్ళు 4.5 రూపీస్ ఎక్స్ట్రా తెచ్చిర్రు, తెస్తే మొత్తం 18 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది. ఈ 18 కేజీలు ఒక్కొక్కడు 360 గ్రామ్స్ పంచు అంటే ఇప్పుడు ఎంతమంది 50 మెంబర్స్ ఉన్నట్టు అర్థం. అంతేనా కాదా? మళ్ళీ 50 మెంబర్స్ అంటే 50 మెంబర్స్లో దండిపాల్యం వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన 4 ఉన్నారు. ఇప్పుడు ఎంత అంటేనేమో 50, స్టార్టింగ్ ఎంత అంటేనేమో 46. దాంట్లో మీరు లాస్ట్ క్వశ్చన్ నీట్గా చదవాలి, ఎంత అని నీట్గా చదవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి చూడండి. ఒక తరగతిలో 60 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 56.5. ఇందాక దండుపాల్యంలో ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా, కానీ ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేసి ఏమని మెన్షన్ చేసిండు, 60 మంది ఉన్నారంట. 60 మందిలో దండుపాలెం గ్యాంగ్ ఎంత ఉందంటమ్మా, 56.4 ఉందంట. అవునా? దాంట్లో 59.5 కేజీల సగటు బరువు కలిగిన 12 మంది కొత్త వాళ్ళు వచ్చారంట. అంటే ఈ 12 మంది తెస్తేనేమో 56 ఎంత తేవాలి, 4 తేవాలి. 56.4 తేవాలి. కానీ వీళ్ళు ఎంత తెస్తారు, 59.5 తెస్తారు. అంటే ఎంత ఎక్కువ తెస్తారు, 3.11 రూపీస్ ఎక్కువ తెస్తారు. అట్లా ఎంతమంది, 12 మెంబర్స్ ఎక్స్ట్రా తెస్తారు. అంటే ఇదంతా ఎక్స్ట్రా డబ్బులే కదా, అంటే 37.2 ఎక్స్ట్రా రూపీస్ తెస్తారు. ఇది కండిషన్. ఇదంతా ప్లస్ అమ్మ, ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఆ తరగతిలో 59.5 కేజీల సగటు బరువు కలిగిన 12 మంది విద్యార్థులు ఏమైపోయారంట, వెళ్ళిపోయారంట. అంటే ఇప్పుడు వెళ్ళిపోయారంటే మైనసే కదా. వీళ్ళు పోతూ పోతూ ఏం చేయాలి, 56.4 తీసుకొని పోవాలి. నేను క్వశ్చన్ చూడలేదు, 56.4 తీసుకొని పోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, దొంగతనంగా 59.5 తీసుకొని వెళ్ళిపోయారు. అంటే గ్యాంగ్ 33.1 రూపీస్ ఏం చేసేసింది, 3.1 రూపీస్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింది. ఎంతమంది, ఈ 12 మంది 3.1 అంటే 37.2 రూపీస్ ఏం చేశారు, దొంగతనం చేశారు. అంటే ఇప్పుడు గ్యాంగ్ 37.2 రూపీస్ ఏమైపోయినట్టు, లాస్ అయింది. తర్వాత 54 కేజీల సగటు బరువు కలిగిన 15 మంది యాడ్ అయ్యారంట. లెక్కకి ఇక్కడ 12 మంది రావాలి, కానీ 15 మంది వచ్చారు. కానీ 15 మంది కూడా ఏం చేయాలి, ఈ ఎంతమంది వచ్చినా ఎంత తీసుకొని రావాలి, 56.4 తీసుకొని రావాలి. కానీ వీళ్ళు ఎంత తీసుకొచ్చారు, 54 రూపీసే తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా లాసే, గ్యాంగ్ ఇక్కడ కూడా లాసే. ఎంత లాస్ అయింది, 2.4 లాస్ అయింది. అవునా? 2.4 × 50. అవునా? ఇది 30 ఎంతైతుంది, ఇది 30 + 6 36 అమ్మ. అంటే ఇక్కడ 37.2 రూపీస్ లాస్, ఇక్కడ 36 రూపీస్ లాస్. ఓవరాల్గా ఎంత, 73.2 రూపీస్ గ్యాంగ్ లాస్ అయింది. 73.2 రూపీస్ గ్యాంగ్ లాస్. ఇప్పుడు ఇదంతా ఎవరు భరాయించాలి, ఇగో ఈ 63 మంది భరాయించాలి. సార్ 63 మంది ఎలా వచ్చారు సార్, 63 మంది అంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, 60 మంది ఉన్నారు. తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు, 12 మంది వెళ్ళిపోయారు. తర్వాత ఎంతమంది వచ్చారు, 15 మంది వచ్చారు. అంటే మొత్తం 63 మందిగా. ఇది క్యాన్సల్ చేస్తే మనకు అప్రాక్స్గా 1.16 అమ్మ. ఇదంతా లాస్ అయినట్టే కదా. ఫస్ట్ ఏమో ఇంత ఉంది, 56.4 ఉంది. ఇప్పుడు లాస్ వచ్చి 1.1 వచ్చింది. దీన్ని అప్రాక్స్ మనకి 55.2 వస్తుంది అప్రాక్స్లో. ఇది మన ఆన్సర్, గుర్తుంచుకో. సో ఎంత పెద్ద లెక్క అయినా కండిషన్ మాత్రం సేమ్ ఒకటే. గ్యాంగ్ ఏముంటుంది, ఈ గ్యాంగ్ ఏం చెప్తుంది అంటే తీసుకొస్తేనేమో దీనికంటే ఎక్కువ తీసుకొని రా. ఒకవేళ మా గ్యాంగ్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్తుంది. కానీ ఈ గ్యాంగ్లో నుంచి 12 మంది వెళ్ళిపోతే ఏం చేసిర్రు, 56.4 రూపీస్ తీసుకోపోకుండా ఎంత తీసుకోపోతారు, 59.5 రూపీస్ తీసుకొని పోతారు. అంటే 3.1 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుపోతుండు ఒక్కొక్కడు. అంటే గ్యాంగ్ ఇక్కడ లాస్ అయింది, ఇక్కడ లాస్ అయింది, మళ్ళీ మొత్తం లాస్ అయింది. ఇప్పుడు మొత్తం లాస్ ఎవరు భరాయించాలి, అందరూ భరాయించాలి. కండిషన్ ఏం చెప్పాను, లాభం వచ్చినా అందరూ భరాయించాలి, లాస్ వచ్చినా కూడా అందరూ భరాయించాలి. అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
మనం చెప్పే గంట అయినా కానీ లేకపోతే అర్ధగంట అయినా ఏమైనా కానీ మీకు సబ్జెక్ట్ రావాలి. దీంట్లో మీకు ఖచ్చితంగా ఇప్పుడు చేసిన ఈ 3-4 క్వశ్చన్లలో మీకు సబ్జెక్ట్ వచ్చే ఉంటుంది. గ్యాంగ్ కండిషన్ తెస్తేనేమో ఎక్కువ తేవాలి, లేకపోతే అదే తేవాలి. ఎక్కువ తెస్తేనేమో అందరూ బరాయించాలి, అందరూ లాభం పంచుకుంటారు. తక్కువ తెస్తేనేమో అందరూ బరాయించాలి. అదే కండిషన్ మీద ఎన్ని లెక్కలు చేస్తానో చూడండి. ఇది మన తెలంగాణ ఎస్ఐకి వచ్చిందన్న. ఒక తరగతిలో 28 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. గ్యాంగ్లో 28 మంది ఉన్నారంటమ్మా. ఈ 28 మంది దగ్గర ఒక్కొక్కడు దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 12 రూపాయలు. నేను ఏజ్ అనుకో, కేజీ అనుకో, లేకపోతే ఏవైనా అనుకుని దాన్ని రూపీస్ తీసుకుంటా, చాలా ఈజీగా ఉంటుంది మనకి. అప్పుడు వారితో ఒక ఉపాధ్యాయుడు కలిసిండు. వారితో ఒక ఉపాధ్యాయుడు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? 29 మంది ఉన్నట్టు. 29 మంది ఉంటే అప్పుడు ఒక సంవత్సరం పెరిగింది. యావరేజ్ ఏమైపోయిందంట? ఒక 1 రూపీ పెరిగిందంట. అప్పుడు ఉపాధ్యాయుని వయసు ఎంత అని క్వశ్చన్ వేసింది. ఇప్పుడు చాలామంది దీన్ని ఏం చేస్తారంటే, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని దీని నుంచి దీన్ని ఇంటూ చేస్తారు, దీని నుంచి దీన్ని ఇంటూ చేస్తారు, దీంట్లో నుంచి ఇది తీసేస్తారు. అది ఉపాధ్యాయుని వయసు అంటారు. కొంతమంది ఏంది వేరే విధంగా చెప్తారు. ఫస్ట్ దాని మీనింగ్ తెలవాలమ్మా. మనకి మీనింగ్ తెలియకపోతే అర్థం వేరే. ఇక్కడ క్వశ్చన్ ఏముంది? 28 మంది దగ్గర మనకి ఏమున్నాయి? 12 రూపాయలు ఉన్నాయి. కానీ 29 మంది దగ్గర రాగానే ఎన్నైనాయి? 13 రూపాయలు ఉన్నాయి. అంటే ఈ 29లో 28 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక సార్ ఉన్నాడు. అవునా కాదా? అంటే ఇప్పుడు సార్ దగ్గర 13 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు సార్ 13 సార్ దగ్గరనే ఉన్నాయి. లెక్కకి సార్ రాగానే వీళ్ళు 12 రూపాయలు ఉండేటోళ్ళు 13 రూపాయలు వచ్చాయి. అంటే నేను వెళ్ళి వాళ్ళ రూమ్లో జైన్ కాగానే వాళ్ళ దగ్గర 12 రూపాయలు ఉండేది ఎన్ని రూపాయలైనా? 13 రూపాయలు. అంటే నేను ఆ రూముకి పోయి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రూపాయి ఇచ్చినట్టే కదా. అంటే 28 మంది స్టూడెంట్స్కి నేను ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిందంటే ఈ 28 రూపాయలు నావన్నట్టే కదా. నా దగ్గర ఇప్పుడు 13 రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన అంటే 28. అంటే స్టార్టింగ్లో నా దగ్గర మొత్తం 41 రూపాయి ఉన్నట్టే. ఇది మీనింగ్. ఒక క్వశ్చన్ని ఇంత నీట్గా ఇంత మీనింగ్ ఉండాలి, కానీ బట్టే మీనింగ్ ఉండొద్దు, బట్టి పట్టొద్దు. వీళ్ళు ఇక్కడ 28 మంది ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 12 రూపాయలు ఉన్నాయి. నేను వాళ్ళతో జైన్ కాగానే ఒక్కొక్కటి దగ్గర ఎన్ని ఉన్నాయి? 13 రూపాయలు ఉన్నాయి. అంటే ఆ 28 మందికి నేను ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన కదా. నా దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 13 రూపాయలు. వాళ్ళకు ఒక్కొక్కరికి 28 మందికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన అంటే ఆ 28 రూపాయలు నావన్నట్టుగా. నా దగ్గర ఉన్న 13 రూపాయలు 28 రూపాయలు. అంటే నేను రూమ్లోకి రాకముందు నేను తెచ్చుకున్న డబ్బులు 41 రూపాయి అన్నట్టే కదా. ఇది మీనింగ్. ఒక క్వశ్చన్ మీనింగ్ తెలవాలి, కానీ దాన్ని ప్రాక్టికల్గా తెలవాలి, కానీ బట్టి పట్టొద్దు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఒక పడవలో కూర్చున్న 5 మంది వ్యక్తుల యొక్క సగటు బరువు 38 కేజీ. 5 మంది వ్యక్తుల యొక్క సగటు బరువు ఎంత అంటమ్మా? 38 కేజీ. ఆ పడవ మరియు ఆ పడవలో కూర్చున్న 5 మంది వ్యక్తుల యొక్క సగటు బరువు 52 కేజీ. అయితే ఆ పడవ బరువు ఎంత? సేమ్ అమ్మ. ఇందాక సార్ అన్నాడు, ఇప్పుడు పడవ అన్నాడు, పెద్ద తేడా ఏంది? నేను ఎవరినైనా మనుషులే అనుకుంటా. ఫస్ట్ 5 మంది దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయంట? 38 రూపాయలు ఉన్నాయంట. ఇప్పుడు 6వ వాడు రాగానే యావరేజ్ ఎంత అయిందంటమ్మా? 52 రూపాయలు అంటున్నా. నేను కిలోల బదులు కూడా రూపీస్ అంట. అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ 52 రూపాయలు అంటే ఏంది? ఈ 6 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 52 రూపాయలు ఉన్నట్టే కదా. అంటే కొత్తగా వచ్చిన నా దగ్గర ఇప్పుడైతే 52 రూపాయలు ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు నా దగ్గర 52 రూపాయలు ఉన్నాయి. ఇది ఇప్పుడు. మొదట్లో ఎంతమంది ఉన్నాయి అంటే ఫస్ట్లో వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? 38 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? 52 ఉన్నాయి. అంటే 14 రూపాయలు పెరిగినాయి. ఎంత పెరిగింది? 14 రూపాయలు పెరిగింది. ఈ 14 రూపాయలు ఎందుకు పెరిగింది? ఒక్కొక్కడికి 14 రూపాయలు ఇచ్చిన నేను. అంటే ఒక్కొక్కడికి 14 రూపాయలు ఇచ్చిన. అంటే ఇప్పుడు 52 ప్లస్ 70. సో ఆన్సర్ ఎంతమ్మా? 122. అంటే స్టార్టింగ్లో నేను ఈ రూమ్లోకి రాకముందు నా దగ్గర 122 రూపాయలు ఉన్నాయమ్మా. రూమ్లోకి రాగానే ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 52 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ 70 రూపాయలు ఏం చేసిన? ఒక్కొక్కడికి 14 రూపాయలు పంచిన.
అందుకే కదా ఇక్కడ వాళ్ళందరూ 52 అంటే ఒక్కొక్కడికి 14 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నేను ఇచ్చినాయే కదా. ఇది మీనింగ్. అంతేకాని బట్టి పట్టొద్దు. బట్టి పడితే నీ వాల్యూ 0. రేపు ఇట్లనే ఇస్తాడని క్వశ్చన్ ఉందా? 10th క్లాస్లో అయితే ఇదే క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఉంది, ఇంటర్లో అయితే ఇదే క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాదు. ఏ విధంగా ఇస్తాడో తెలియదు. ఫస్ట్ నీ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాలి. చాలామంది ఎలా నేర్పిస్తారు, ఇలాంటి క్వశ్చన్లు ఒక 4 ఇచ్చి బట్టి పట్టిస్తారు. మీరు ఏం చేస్తారు, ఇందాక క్వశ్చన్ ఇట్లా ఇచ్చిన, దీన్ని ఇట్లా చేయండి అన్న, తర్వాత ఈ క్వశ్చన్ ఇచ్చిన, ఇది చేయండి ఫాస్ట్గా అని చెప్పేస్తారు. టక్క 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 చేసేసి సార్ నేను చేసిన అని ఇన్స్టిట్యూట్లో చేతులు లేపుతారు. మళ్ళీ కొంచెం క్వశ్చన్ తిప్పించిండి అనుకో ఇంకా రాదు. మీకు ఇన్స్టిట్యూట్లో చేతి లేపగానే మీరు ఏమనుకుంటారు, బా నా జిందగీలో ఎప్పుడు ఇంత ఫాస్ట్ చేయలే, ఇక్కడ మస్తు ఫాస్ట్ చేసేసిన, మస్తు చెప్తుండ్రా సార్, అసలు అయితే నాకు బుర్రకి ఏమన్నా ఎక్కేసిందా అనుకుంటారు. కానీ అక్కడ మీకు తెలియని లాజిక్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసిన వాడిని నీకు అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా కూడా నేను హిపటైటిజం అంటారు. అర్థమైందా? కొంచెం లెక్క తిప్పిస్తే కూడా ఫస్ట్ దాని అర్థం తెలుసుకో, వాడు లెక్క తెప్పించినా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అమ్మ. మీకు నెక్స్ట్ వీడియోలో కావాలి అంటే కరెక్ట్ షెడ్యూల్ టైంకి మీరు వెయిట్ చేయాలి, వినాలే, అన్ని క్వశ్చన్లు వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఆ షార్ట్ వీడియోల వల్ల ఏం రాదు. మాకు సబ్స్క్రైబ్ పెరుగుతారు, మా యాప్ డౌన్లోడ్ అయితే మాకు డబ్బులు వస్తుంది, మీకు శూన్యం. షార్ట్ వీడియో వల్ల వచ్చేది శూన్యం, ఒక్క సబ్జెక్ట్ కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. అయినా కూడా నేను షార్ట్ వీడియోస్ చేస్తా, కానీ నా యొక్క టైటిల్ వేరే ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఆ టైటిల్, నవ్వుతారు మీరు, అంత ఘోరంగా ఉంటుంది ఆ టైటిల్స్. ఇంకా చూడండి ఎట్లుంటాయో, ఒక 2-3 రోజుల తర్వాత షార్ట్ వీడియోస్ వస్తే పైన టైటిల్స్ ఏముంటాయో నవ్వుతారు ఒక్కొక్కటి చూసి. ఆ టైటిల్స్ అసలు ఎందుకు షార్ట్ వీడియోస్ పెడతారు అందరూ దానికోసం ఒక టైటిల్ పెడతా చూడండి మీరు. ఒక సమూహంలో 19 మంది వ్యక్తుల యొక్క సగటు నెల జీతము ఎంత అంట? 16,000 అంట. 19 మంది ఉన్నారంటమ్మా. ఈ 19 మంది యొక్క యావరేజ్ ఎంత? 16,000. అంటే యావరేజ్ అంటే అర్థమైంది, అందరు ఒక్కొక్కరి దగ్గర 16,000 ఉన్నాయని అర్థం, ఒక్కొక్కరి దగ్గర 16,000 ఉన్నాయని అర్థం. అవునా? అయితే 20,000 జీతం ఉన్న మరొక వ్యక్తి ఆ సమూహంలో చేరితే ఈ 19 మంది మంచి కలిసిమెలిసి ఉంటారంట. ఇప్పుడు నేనేం చేసిన, అరే మీతో పాటు నేను కూడా జాయిన్ అవుతారా అన్న. సరే జాయిన్గా, కానీ మాది ఒక కండిషన్ ఉంటుంది, నువ్వు తెస్తే 16,000 తేవాలి, లేకపోతే ఎక్కువ తేవాలి అంట. అప్పుడు నేను ఎన్ని తీసుకొస్తున్నా? 20,000 రూపాయలు తీసుకొని వస్తున్నా. అరే నా దగ్గర 20,000 ఉన్నాయంటే సరే తీసుకొని రా. అంటే ఎక్కువ వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. 16,000 కంటే 20,000 ఎంత ఎక్కువ ఉన్నాయి? 4,000 ఎక్కువ ఉన్నాయి. ఈ 4,000 రూపాయలు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అందరూ అంటే 20 మంది, ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చిన నేనుతో సహా 20 మంది పంచుకోవాలంటే ఒక్కొక్కడికి ఎక్స్ట్రా ఎన్ని డబ్బులు వస్తాయి? 200 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు యావరేజ్ 16,000 ఎక్స్ట్రా ఎంతమ్మా? 200. సో ఆన్సర్ ఎంత? 16,200. ఇది ఆన్సర్. ఇది యావరేజ్. అసలు యావరేజ్ చేసే పద్ధతి ఇది. మీనింగ్ తెలవాలి, ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీకు ఇది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ వైజ్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. 100% యూజ్ అవుతుంది. మీరు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్కి వేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళిపోతారు మీరు. సో ఏమైనా ఇన్ఫర్మేషన్లు ఉన్నా కూడా, ఫ్యూచర్లో ఏమైనా ఎగ్జామ్స్ పెట్టినా కూడా పేపర్స్ అనేది దాంట్లో పెడతాను. సో నెక్స్ట్ షెడ్యూల్ అనేది రేపు సేమ్ 6 o'clockకి, డైలీ 6 o'clockకి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. దీని కంటిన్యూ దాంట్లో ఉంటుంది వీడియో. సో ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.